సంక్రాంతి నుంచి అమలు చేసే రైతు భరోసాపై హైదరాబాద్ సెక్రటరియట్ లో సమీక్ష నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక ఈ సమీక్షలో రిమోట్ సెన్సింగ్ కంపెనీల ప్రతినిధులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు తుమ్మల. వ్యవసాయ విస్తరణాధికారులు అధికారులు ఎప్పటికప్పుడు రైతుల సమాచారం నమోదు చేయాలని ఆదేశించారు. ఉపగ్రహ డేటా ఆధారంగా సాగులో ఉన్న భూమి విస్తీర్ణం, సాగులేని భూమి విస్తీర్ణంతో పాటు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు అయిందో తేల్చాలన్నారు. ఇక భవిష్యత్తులో అమలు చేయనున్న పంటల బీమాకు శాటిలైట్ డేటా కీలకమని చెప్పారు. సంక్రాంతి నుంచి అమలు చేసే రైతు భరోసాపై హైదరాబాద్ సెక్రటరియట్ లో సమీక్ష నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమీక్షలో రిమోట్ సెన్సింగ్ కంపెనీల ప్రతినిధులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు తుమ్మల. వ్యవసాయ విస్తరణ అధికారులు ఎప్పటికప్పుడు రైతుల సమాచారం నమోదు చేయాలని ఆదేశించారు. ఉపగ్రహ డేటా ఆధారంగా సాగులో ఉన్న భూమి విస్తీర్ణం, సాగులేని భూమి విస్తీర్ణంతో పాటు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందో తేల్చాలన్నారు. భవిష్యత్తులో అమలు చేయనున్న పంటల బీమాకు శాటిలైట్ డేటా కీలకమని చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో దేశ అభివృద్ధి చేశారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రధానిగా పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని చెప్పారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నారని తెలిపారు. ఇక గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పేదలకు పని కల్పించారన్నారు జీవన్ రెడ్డి. మన్మోహన్ సింగ్ విధానాలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరింప చేయడానికి కేవలం మన్మోహన్ సింగ్ గారు మాత్రమే సామర్థ్యం కలిగి ఉన్నాడు అనే ఒక భావనతోని అప్పటి వరకు ఏదైతుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని భారతదేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించటం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింప చేయడానికి సరళీకృత ఆర్థిక విధానంతో పాటుగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతం, రైతాంగం, రైతు కూలీలతో ముడిపడి ఉందనేటువంటి ఒక భావనతోని రైతాంగం ఏదైతే అప్పుల ఊబిలో పూరికపోయినటువంటి ఒక రైతాంగాన్ని వెలికి తీయటానికి జాతీయ స్థాయిలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయటం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి ఏదైతే అమలు చేయటం జరిగిందో ఈనాటికి కూడా వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలు ఉపాధి పొందుతున్నారని చెప్పారంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పక తప్పదని చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్య పరిష్కారానికి, రాష్ట్ర ఏర్పాటుకి ఏదైతుందో మార్గం సుగమం చేయాలన్నట్టు ఒక భావన తపనతోని శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేయడం. శ్రీకృష్ణ కమిషన్ ద్వారా రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక విధంగా బంధించబడ్డాయి. ఆ శ్రీకృష్ణ కమిషన్ నివేదికకు అనుగుణంగా రాష్ట్ర ఏర్పాటుకు వారు నిర్ణయం తీసుకోవటం, అటు పార్లమెంట్లో లోక్సభ కానీ రాజ్యసభ కానీ బిల్లు ఆమోదం పొందటం, ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కళ సాకారం కాగలిగిందంటే ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానం దానికి కార్యరూపం దాల్పింపజేసింది మన్మోహన్ సింగ్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నేటి రాజకీయాలు వ్యాపారంగా మారాయని, రాజకీయ నాయకులు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఇప్పటి నేతలు ఆస్తులను కూడబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని విమర్శించారు. ఇక పార్టీలు మారే ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పునే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని విమర్శించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో బై ది పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేకప్ డెమోక్రసీ మూవ్మెంట్ కార్యక్రమానికి హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. రాజకీయాలు అని చెప్పుకునేటప్పుడు రోజువారీగా పుట్టగొడుగుల్లా పార్టీలు పుట్టుకొస్తున్నాయి. పార్టీలకు సంబంధించిన పొలిటీషియన్ అంశాలు పుట్టుకొస్తున్నాయి. వాళ్ళు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీలో ఉంటున్నారో, ఏ పార్టీ పేరుతోటి ఏ పార్టీలో నాయకత్వం వహిస్తున్నారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే
వాటికి విలువలు లేవు అనేటువంటిది ఇవాళ మనం గమనించాలి. ఒకనాడు తెలుగుదేశం పేరుతో ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పార్టీకి వచ్చిన వాళ్ళంతా ఎవరు అనే దానికి వస్తే అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన పార్టీ పెట్టిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కూడా అందులోకి పోయినటువంటి వాళ్ళే. అక్కడుండి ఏం చేశారు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి దూకటం తప్ప వాళ్ళు ఈ ప్రజాస్వామ్యానికి పేరు తెచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా కనపడటం లేదు. వాటిల్లోకి వెళ్ళే వివిధ పేర్లు పెట్టుకుంటూ వస్తున్నారు. పేర్లు పెట్టుకుంటూ వచ్చి మార్పులు ఏం చేశారు అని దానికి వస్తే ఏం లేదు. మార్పులు పార్టీలు పెట్టి పార్టీలు ప్రచారం చేసుకోవడం ఒక అంశం అయితే, ఎన్నికల్లో ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళిపోతున్నటువంటి ఖమ్మంలో ఈ ఏడాది అక్రమ ఇసుక బియ్యం రవాణా కేసులు పెరిగాయన్నారు పోలీస్ కమిషనర్ సునీల్ దత్. మహిళల హత్యలు, లైంగిక వేధింపులు ఎక్కువగా జరిగాయని చెప్పారు. యూపీఐ, ఆన్లైన్ ప్రొడక్టులు, క్రిప్టో కరెన్సీ మోసాల్లో 35 కోట్ల రూపాయలను బాధితులు పోగొట్టుకున్నారని తెలిపారు. ఈ ఏడాది 5 కోట్లకు పైగా ఆస్తి చోరీకి గురైందని, అందులో 1.5 కోటికి పైగా రికవరీ చేశామన్నారు. ఇక ఖమ్మంలో ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో 281 మంది చనిపోయారని చెప్పారు. అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్నామని 257 కేసులు నమోదు చేశామన్నారు సిపి సునీల్ దత్. 2024 మన ఖమ్మం కమిషనరేట్ కి చాలా హెక్టిక్ గా ఇయర్ ఉన్నాయి. జనరల్ ఎలక్షన్స్ అండ్ దెన్ రెగ్యులర్ విజిట్స్ ఆఫ్ VVIPs, ensuring peaceful environment for all the public of Khammam, maintaining law and order. తర్వాత మనకు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ ఫ్లడ్స్ కూడా ఖమ్మంకి వచ్చింది. ఆల్ యాక్టివిటీస్తో పోలీస్ హ్యాస్ డన్, our officers have done very hard work and tremendous job. So I must congratulate each one of police constable, home guard, SIs, CIs, ACPs, additional DCPs, andaru regular day and night they have worked hard to ensure that mana Khammamlo law and order is maintained. At the same time they have tried their best to control the crime also. Many are obviously crime related, many are related to civil issues and anni unnai. So we have registered maximum cases this year. Almost 16% increase in registration of the FIR has been noticed. Manaku almost 63% increase is noticed. Inlo mukhyanga cheating cases 112% increase ayindi. Cyber crime increase has been noticed at 26%. Last year 219 cases were registered. Each samvatsram ki 276 cases are registered in under the category of cyber offences, wherein the loss of property has increased tremendously. Road sambandhinchina accident ki almost 12% rise ayindi. All cases in road accident manaku lot of constructions are going on and manaku oka major national highway untundi. It is a major transport highway between the ports and major other cities. Ee road lo public local and town is increasing, number of vehicles have increased, so lot of accidents have occurred, wherein in the road safety meeting lo we have already discussed and raised these issues. That's koni area lo ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంటుంది, కొన్ని ఎన్ఫోర్స్మెంట్ అవసరం ఉంటుంది. సో దిస్ ఆల్సో విల్ బి నౌ ఫోకస్డ్ మోర్ హౌ టు రిడ్యూస్ దిస్ రోడ్ యాక్సిడెంట్స్. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ విషయంలో టోటల్ ఇంక్రీజ్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ 16% ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ అయింది. ఇందులో స్పెసిఫిక్ టు బి మెన్షన్ ఇల్లీగల్ శాండ్. ఈ ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి మనకు ఇది చెప్పింది, ఇల్లీగల్ శాండ్ మీన్స్ ఈజ్ causing lot of loss to exchequers, means government. In law 600% rise ayindi because we have registered all the cases. Then comes this narcotics sambandhinchina issue lo almost 35 cases were registered. In this 384 kg ganja was seized. 68 sellers were booked. చిన్న సెల్లర్ అయితే పెద్దది అయితే అందరికీ మేము రెగ్యులర్గా బుక్ చేస్తున్నాము. అండ్ 350 అప్రాక్సిమేట్లీ కన్జ్యూమర్స్ వర్ కౌన్సిల్డ్
అండ్ ఇన్ ద ఖమ్మం టౌన్ అండ్ రూరల్ ఏరియా ఇది వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కమ్స్ అరౌండ్ 410. వాళ్ళ మీద రెగ్యులర్గా నిఘా పెడతాం. వాళ్ళకి సప్లై చైన్ ఎక్కడ ఉంది వాళ్ళ మీద నిఘా పెడుతున్నాము. గాంజా సప్లయర్స్ చిన్నది సప్లై చేస్తారు కొన్ని ఏరియాలో, ఖమ్మం టౌన్లో, వైరాలో పట్టుకున్నారు. We will further investigate and we will take further action on this ganja. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాపాలు తెలుపుతుంటే పెద్దపల్లి మున్సిపల్ అధికారులు మాత్రం సంబరాలు చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయాన్ని అధికారులు ప్రారంభించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతితో వారం పాటు సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సంతాప దినాలతో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను కూడా వాయిదా వేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉండగా మన్మోహన్ సింగ్ మృతి సంతాప దినాలతో హాజరు కాలేకపోయారు. ప్రజా ప్రతినిధులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి కూడా రాకున్నప్పటికీ కమిషనర్ మున్సిపల్ ఆఫీసును ప్రారంభించారు. పండుగల మున్సిపల్ కార్యాలయాన్ని పూలతో అలంకరించారు. ఇక బ్రాహ్మణులతో ప్రత్యేక పూజలు చేయించారు కమిషనర్. వచ్చిన వారందరికీ అక్కడే భోజనాలు ఏర్పాటు చేసి హడావిడి చేశారు. కమిషనర్ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు స్థానికులు. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ గారి పనితీరుకు నిరసనగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నెల 26వ తేదీన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మరణానికి సంతాపంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 27వ తేదీని సంతాప దినంగా మరియు సెలవు దినంగా ప్రకటించినప్పటికీ మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాలను బేఖతరు చేస్తూ సంతాప దినాన్ని సంబరాల దినంగా చేసుకుంటూ పెద్దపల్లి మున్సిపల్ నూతన భవనాన్ని విందు వినోదాలతో ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశానికి ముందుగా జిల్లా కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినంగా ప్రకటించినందున వాళ్ళు ఈ ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు సొంత నిర్ణయాలతో అధికారులందరితో కలిసి విందు వినోదాలతో సంబరాలు చేసుకొని నూతన భవనాన్ని ప్రారంభించారు. సంతాప దినాలు చేయాల్సిన చోట సంబరాలు చేసుకొని విందు వినోదాలు చేసుకున్నారు. దీనిపైన ఈరోజు పెద్దపల్లి కలెక్టర్ గారికి మరియు సిడిఎంఏ డైరెక్టర్ గారికి కమిషనర్ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అవసరమైతే సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రి గారికి కలిసి వినతి పత్రం ఇచ్చి ఆయన పైన ఉద్యోగం లేకున్నా ఆత్మస్థైర్యం బతకడం నేర్పిస్తుందని నిరూపించారు ఈ ఇద్దరు అన్నదమ్ములు. వినూత్నంగా ఆలోచించి టీ స్టాల్ పెట్టారు. పనికిరాని సామాగ్రిని ఉపయోగిస్తూ కుర్చీలు చేశారు. బతుకు తెరువు కోసం చేసిన ఆలోచన మరో 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆ ఆలోచనను ఆచరణలో టీ స్టాళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన హన్మకొండకు చెందిన అన్నదమ్ములపై ప్రత్యేక స్టోరీ. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదని నిరాశ చెందలేదు. పట్టుదలే పెట్టుబడిగా స్వశక్తితో ఎదగాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు. వినూత్నంగా ఆలోచించి టీ స్టాల్ పెట్టారు. మామూలు కుర్చీలు, బల్లలు కాకుండా పనికిరాని పాత సామాగ్రినే కుర్చీలు, బల్లలుగా మార్చేశారు. లైట్లకు బదులు లాంతర్లు అమర్చి వాటి లోపల లైటింగ్ ఏర్పాటు చేశారు. వారికి వచ్చిన ఆలోచన నలుగురికి ఉపాధి అందించేంత వరకు తీసుకెళ్లింది. హన్మకొండకు చెందిన పూరెళ్ల విష్ణు, సాగర్ అన్నదమ్ములు. ఒకరు డిగ్రీ, మరొకరు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడ్డారు. ఉద్యోగం కోసం కష్టపడడం కంటే తామే 10 మందికి ఉపాధి కల్పించాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టే హనుమకొండలోని పోస్టల్ కాలనీలో టీ స్టాల్ పెట్టాలని ప్లాన్ చేశారు. తడకలతో షెడ్ వేసి పల్లెటూరి వాతావరణం కొట్టొచ్చేలా లైట్లు తీర్చిదిద్దారు. వాహనాల పాత టైర్ల మధ్యలో తాళ్లు కట్టి నులక మంచాలుగా చేశారు. కొన్ని డ్రమ్ములకు రంగులు వేసి వాటి మధ్యలో పూల కుండీలు పెట్టారు. హోటల్కు వచ్చిన వారందరూ టైర్లపై కూర్చొని మురిసిపోతున్నారు. కింద కంకర, కూర్చునేందుకు టైర్లకు తాళ్లతో కట్టి వెరైటీగా కుర్చీలు తయారు చేశారు. ఇక్కడ ప్రశాంతంగా ఉండడంతో తాము టీ తాగడానికి ఫ్రెండ్స్తో వస్తున్నామని చెప్తున్నారు స్థానికులు. ఈ టీ పాయింట్లో స్మోకింగ్ పూర్తిగా నిషిద్ధం. కాసేపు అలా కూర్చొని ఫ్రెండ్స్తో టీ తాగి కబుర్లు చెప్పుకుంటామంటున్నారు స్థానికులు. నేను వస్తా పోతే కంపల్సరీ ఇక్కడ ఆగుతా. టీ నీట్గా ఉంటుంది, మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది నీట్గా టీ. ఒకటి ఇక్కడ నచ్చింది ఏంటంటే స్మోకింగ్ ఉండదు. కాసేపు 10 నిమిషాలు కూర్చున్నా పీస్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. కొంచెం అలా ఫ్రెండ్స్తో వచ్చినా లేకుంటే జనరల్గా ఏమన్నా మాట్లాడుకుందాం అన్న పీస్ఫుల్ అనిపిస్తుంది. బాగా నచ్చిందంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఉండదు అంతే. ఈ వేస్ట్ టైర్లను కూడా ఇట్లా సీటింగ్ కోసం అరేంజ్ చేశారు. అది ఐడియా బాగుంది.
నీట్గా ఉంది. మళ్ళీ కింద కంకర అంతా అంటే ఎట్లా అంటే ఒక అట్మాస్ఫియర్, మంచి అట్మాస్ఫియర్ లెక్క రిలాక్సేషన్ కోసం బాగున్నాను. ఈ టైపు ఈ మధ్యలో ఫేమస్ అవుతున్నాయి. హుజరాబాద్ దగ్గర ఒకటి ఉంది, అంతే దగ్గర దగ్గర ఒకటో రెండో చూసినాక అంతే ఇలాంటివి. ఇటు 20 బ్యాచ్కి ఇటు 80s బ్యాచ్కి మధ్యలో ఇది కరెక్ట్ 90s బ్యాచ్ అనే కేఫ్ అని పెట్టారు. సో మా ఆలోచనలన్నీ ఇక్కడ షేర్ చేసుకొని మేము కొత్తగా ముందుకెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మీరు అనుకుంటారు క్యాజువల్గా ఈ టీ స్టాల్ ఇక్కడే జరుగుతుంది అని, కాకపోతే యాక్చువల్లీ ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు కూడా ఇక్కడ నుంచే మొదలవుతాయి. సో 100 మంది ఆలోచనలు ఏదో ఒక రకంగా ఒకరన్నా ముందుకు తీసుకెళ్తాం మేము. తాము ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు అన్నదమ్ములు. సొంతంగా టీ స్టాల్ నిర్వహించడం తృప్తినిస్తోందన్నారు. తమ ఆలోచనను ఆచరణలోకి తీసుకుని రావడం, దానిని అందరూ స్వాగతించి సహకరించడం సంతోషంగా ఉందంటున్నారు ఈ అన్నదమ్ములు. డిఫరెంట్గా ఉండాలని అంటే చూసినాం బయట వేరే అదర్ కంట్రీలో ఉంటాయి కదా, అట్లా కొంచెం ఆన్లైన్లో చూసి బయట కూడా చూసి చేసినాం. డిఫరెంట్గా ఉండాలని చేసినాం. అంటే కూకుంటే ఫీల్ ఉండాలి, నిమ్మలం ఉండాలనే ఫీల్ ఉండాలని అట్లా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినాం. నేను డిగ్రీ చేసిన, నేను మా బ్రదర్ పెట్టుకున్నాం. మా బ్రదర్ బీటెక్ చేసిండు. అందరు బాగానే ఉన్నది అంటారు. ఫుడ్ కానీ, కాఫీలు కానీ, ఛాయ్ కానీ, హెల్తీ టీస్ కానీ ఏవైనా బాగానే ఉన్నాయి అంటారు. మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి జాబ్ ట్రై చేసిండే. 16,000-17,000కి జాబ్ ఏం చేద్దామని చెప్పి ఓన్గా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని థాట్ ఉండే స్టార్టింగ్ నుంచి. అట్లా ఆలోచిస్తుంటే ఈ ఐడియా తోటి ఇట్లా కొంచెం వింటేజ్ లుక్ తీసుకురావాలని 90s కేఫ్ అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసి అన్నీ కొంచెం యూనిక్గా ఉండాలని టైర్స్ తోటి అట్లా సీటింగ్ అరేంజ్మెంట్ చేసి డ్రమ్స్ వేస్టేజ్ తీసుకొని అవి కూడా సీటింగ్ టేబుల్స్ లాగా చేసి ఈ స్టూల్స్ వాడి వుడెన్ స్టూల్స్ వాడి ఇట్లా కేఫ్ లాగా చేసినాం. దీనికి మేము పెట్టుకోవడానికి కారణం అంటే ఫైనాన్షియల్గా మాకు హెల్ప్ చేసింది, మేము బాగా హెల్ప్ చేసింది నాగిరెడ్డి. సృజనాత్మకత ఉంటే పనికిరాని వస్తువులను ఉపాధికి ఉపయోగించవచ్చని నిరూపిస్తున్నారు ఇద్దరు బ్రదర్స్. స్వశక్తితో ఎదుగుతున్న వీళ్లు నేటి యువతకు స్ఫూర్తినిస్తున్నారని పలువురు అభినందిస్తున్నారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ల ట్రిపుల్ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురి ఆత్మహత్యలకు కారణమేంటన్న 3 రోజుల ఉత్కంఠకు తెరపడింది. చెరువులో దూకి సూసైడ్కు పాల్పడిన మహిళా కానిస్టేబుల్ శృతిని కాపాడే ప్రయత్నంలో ఎస్ఐ, కంప్యూటర్ ఆపరేటర్ ఇద్దరూ చెరువులోకి దిగునట్లు పోలీసులు గుర్తించారు. మొదటగా సూసైడ్ చేసుకోవడానికి కానిస్టేబుల్ శృతి చెరువులో దూకగా ఆమెను కాపాడేందుకు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ చెరువులో దూకాడు. నిఖిల్కు ఈత రాకపోవడంతో శృతి తో పాటు అతడి నీటిలో మునిగిపోయాడు. నీటిలో గల్లంతైన శృతి, నిఖిలును కాపాడేందుకు ఎస్ఐ చెరువులోకి దూకగా భారీగా నీళ్లు ఉండటం, చెరువు పెద్దది కావడంతో సాయి కుమార్ గల్లంతయ్యాడు. ఒకరిని కాపాడబోయి మరొకరు, ముగ్గురు ఇలా మృతి చెందారని పోలీసులు తెలిపారు. కేసు మిస్టరీలా మారడంతో నిజాల కోసం జిల్లా ఎస్పీ సింధు శర్మ సదాశివ్ నగర్ సీఐ విచారణాధికారిగా నియమించారు. ఇక మెదక్ జిల్లా కొల్చారానికి చెందిన సాయి కుమార్ 2018లో ఎస్ఐగా ఎంపికయ్యారు. ఏడాది క్రితం కామారెడ్డి జిల్లాలోని బీబీపేట పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం బిక్కనూరు ఎస్ఐగా ఉన్నారు. మరోవైపు బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా శృతి పనిచేస్తుంది. బీబీపేటలోని సహకార సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా నిఖిల్ జాబ్ చేస్తున్నాడు. డాక్టర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంలో డాక్టర్లకు హెచ్చరికలు జారీ చేసినా ఎలాంటి మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మంగళవారం రోజున వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించున్నట్లు తెలిపారు కలెక్టర్. హాలిడేస్ వరుసగా రావడం వల్ల ఎమర్జెన్సీ విభాగమైనటువంటి డాక్టర్లు కూడా అత్యధికంగా లీవ్ పెట్టుకోవడం అనేది కొద్దిగా దురదృష్టకర విషయం. సరే, ఏదేమైనప్పటికీ ఆ లీవులు మినహాయిస్తే మిగతా వాళ్ళు కూడా ఒక 2 అనాథరైజ్డ్ ఆబ్సెంట్, అటు లీవ్ లేదు ఇటు హాజరు కాలేదు, అనధికారిక గైర్హాజరైనారు. కాబట్టి వీళ్ళకి ఇమీడియట్గా ఎక్స్ప్లెనేషన్ కాన్ఫర్ చేసి డిసిప్లినరీ యాక్షన్కి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరు డాక్టర్లు కూడా చాలా పెద్ద డాక్టర్లు, నీలోఫర్ నుంచి, గాంధీ నుంచి, తర్వాత చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ
ప్రభుత్వ వైద్యశాల నుంచి వచ్చిన వాళ్ళు 40 మంది ఉన్నారు. ప్రొఫెసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్స్ కావచ్చు. వాళ్ళంతా కరెక్ట్గా వైద్యాన్ని అందిస్తే అసలు ఇక్కడ మొత్తం పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ కిటకిటలాడి మొత్తం కూడా వైద్యం అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఎక్కడో గ్యాప్ ఉంది. సో ఫెసిలిటీస్ లేకనా, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు ఇంకా నమ్మకం కలగకపోవటమా, లేకపోతే ఇంతమంది ఉన్నారని సరిగ్గా గ్రామ స్థాయిలో ప్రచారం కాకపోవటమా ఏదో కానీ చాలా పేషెంట్స్ యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంది. ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ వైద్యం బాగా చేస్తున్నారు, ఇక్కడ ఫుడ్ బాగుంది అనేటువంటి ఫీడ్బ్యాక్ ఉంది. దాంట్లో లోపం లేదు. కానీ అది ఉన్నదే అరకొరగా ఉన్నారు. 20 బెడ్లు ఉన్నటువంటి ఒక హాల్లో 2-3 ఉన్నారు. సో ఆ పరిస్థితి ఉంది. తరచుగా ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని ఆకస్మిక సందర్శన చేయడం జరుగుతుంది. మొత్తం కూడా ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా జిల్లా కలెక్టర్గా అందరికీ కూడా పేదవాళ్ళకి, మధ్యతరగతి, ఈవెన్ ఉన్నవాళ్ళకు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎంతో తప్పనిసరి. ఇక్కడ ఏమైనా వస్తువులు లేకపోతే వెళ్ళాలి, కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వస్తువుల నుంచి ఉన్నప్పటికీ తర్వాత మందులు ఫ్రీ, ఇక్కడ అన్ని వైద్యం ఫ్రీ, డయాగ్నోసిస్ ఫ్రీ. నిష్ణాతులైనటువంటి డాక్టర్లు, ఎంత నిష్ణాతులు అంటే వీళ్ళంతా సర్జన్స్, ప్రొఫెసర్స్. సో వీళ్ళు నీలోఫర్లో పనిచేసినటువంటి వాళ్ళు, గాంధీలో పనిచేసినటువంటి వాళ్ళు, ఉస్మానియాలో పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లే చాలా ప్రఖ్యాతిగాంచాయి. కాబట్టి జిల్లా కలెక్టర్గా నా విజ్ఞప్తి, ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ మీరు జిల్లా ఆసుపత్రికి రావాలని చెప్పేసి, రూపాయి ఖర్చు లేకుండా మంచి వైద్యాన్ని పొందుతారని చెప్పేసి జిల్లా కలెక్టర్గా తరచుగా. దేశ ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయమన్నారు కాంగ్రెస్ నేతలు. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మాజీ ప్రధాని చిత్రపటానికి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. ఇక క్యాండిల్స్ వెలిగించి కొద్ది నిమిషాల పాటు మౌనం వహించారు కాంగ్రెస్ నేతలు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సాగర్ రోడ్డుపై అక్రమంగా వెలసిన నిర్మాణాలను తొలగిస్తున్నారు రెవెన్యూ అధికారులు. స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుల స్థలంలో అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్డును జేసీబీ సాయంతో కూల్చివేస్తున్నారు. పోలీస్ బందోబస్తుతో ఆక్రమణలు తొలగిస్తున్నారు అధికారులు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వరుసగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కంప్లైన్స్ రిపోర్టులు ఇచ్చిన డీపీఆర్లను వెనక్కి పంపింది సెంట్రల్ వాటర్ కమిషన్. నీటి కేటాయింపులపై లెక్కలతో పాటు గత జూన్లోనే వివరించారు అధికారులు. అయినా పట్టించుకుని సీడబ్ల్యూసీ ప్రాజెక్టును అప్రైజల్ లిస్ట్ నుంచి తొలగించింది. కేంద్రంతో రాష్ట్ర సర్కార్ చర్చలు జరిపినా స్పందించలేదు. ఇక ఏపీ నేతల జోక్యంతోనే సీడబ్ల్యూసీ పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్లను వెనక్కి పంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మరోసారి చిక్కుముళ్లు పడ్డాయి. ప్రాజెక్టుకు సంబంధించిన కంప్లయన్స్ రిపోర్ట్ను రాష్ట్ర అధికారులు గత జూన్లో కేంద్రానికి పంపారు. ఆ డీపీఆర్లను తిప్పి కేంద్రం వెనక్కి పంపింది. దీంతో కేవలం పొలిటికల్ కారణాలతోనే పంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుకు చేసిన కేటాయింపులను కేవలం ఒక సాకుగానే చూపిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ సర్వశక్తులు ఒడ్డుతోందని, అందుకు రాజకీయ పలుకుబడిని వాడుకుంటోందన్న చర్చ నడుస్తోంది. ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి దాదాపు 9 ఏళ్లవుతోంది. పర్యావరణ అనుమతుల్ని పక్కన పెడితే నీటి కేటాయింపులకు సంబంధించి అర్థం లేని వాదనలను ఏపీ తెరపైకి తీసుకొస్తోంది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదనలు వచ్చినప్పుడే గోదావరి జలాలను డైవర్ట్ చేస్తే ఏపీ ఎంత వాడుకుంటే అంత మొత్తం నీళ్లను ఎస్ఎల్బీసీకి వాడుకునేలా కేటాయింపులపై ప్రతిపాదనలు ఇచ్చారు. అయితే ఆ నీటినే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వాడుకునేలా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే అసలు ప్రాజెక్టుకు కేటాయింపులే లేవని ఏపీ వాదిస్తోంది. ఇన్నేళ్ల నుంచి సైలెంట్ గా ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ ఇప్పటికిప్పుడు ప్రాజెక్టును లిస్ట్ నుంచి తప్పించడం, డీపీఆర్ను తిప్పి పంపడం వెనుక ఆంతర్యమేంటన్న సందేహాలు వస్తున్నాయి. 2023లో డీపీఆర్ను తిప్పి పంపుతామని సీడబ్ల్యూసీ హెచ్చరించడంతో
ఈ ఏడాది కంప్లైన్స్ రిపోర్ట్ ఇచ్చారు అధికారులు. దీని వెనుక ఏపీ రాజకీయ నాయకుల హస్తం ఉందనే సందేహాలు ఇరిగేషన్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. కంప్లైన్స్ రిపోర్టులు పంపినా సిడబ్ల్యూసీ ప్రాజెక్టును లిస్ట్ నుంచి తొలగించడం వెనుక కారణం అదే అయి ఉంటుందని చెబుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ భేటీ అయి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఆర్థిక సాయం గురించి చర్చించినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన రాలేదు. పదే పదే ఒత్తిడి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. అటు సిడబ్ల్యూసీ సైతం డిపిఆర్లను వెనక్కి పంపింది. దీని వెనుక అసలు కారణం కొందరు రాజకీయ నాయకులే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గోదావరి డైవర్షన్తో వచ్చే 45 టీఎంసీలతో పాటు మైనర్ ఇరిగేషన్తో ఆదా అవుతున్న మరో 45 టీఎంసీలను కలిపి కేటాయింపులుగా ఇరిగేషన్ అధికారులు చూపించారు. దీనిపై ఏపీ అడ్డంగా వాదిస్తోంది. అసలు ఆ ప్రాజెక్టుకు కేటాయింపులే లేవని బుకాయిస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం సిడబ్ల్యూసీ ప్రాజెక్టును అప్రైజల్ లిస్ట్ నుంచి తొలగించి డిపిఆర్ను తిప్పి పంపింది. నీటి కేటాయింపు లెక్కల్లో స్పష్టత లేదని, వాటిపై వివరణ ఇస్తూ కంప్లైన్స్ రిపోర్టును సబ్మిట్ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని కారణం చూపించింది. కానీ అధికారులు మాత్రం కంప్లైన్స్ రిపోర్టును గత జూన్లోనే పంపించామని స్పష్టం చేస్తున్నారు. కంప్లైన్స్ రిపోర్టులో అన్ని వివరాలు పొందుపరిచామని, పోలవరం డైవర్షన్తో 45 టీఎంసీలు వాటాగా ఎలా వస్తాయో కూడా వివరించామని అంటున్నారు అధికారులు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత గోదావరి నుంచి డైవర్ట్ చేసే 80 టీఎంసీల నీటిలో 45 టీఎంసీలను సాగర్లో స్టోర్ చేసి అక్కడి నుంచి ఏపీ వాడుకునేలా స్కీమ్ పెట్టారని, అందుకు తగ్గట్లుగా కృష్ణా బేసిన్లో మిగులు జలాల ఆధారంగా అంతే వాటా నీళ్లు తెలంగాణకు దక్కుతాయని అధికారులు తేల్చి చెప్తున్నారు. ఇటు మైనర్ ఇరిగేషన్లో 2012 నుంచి 2022 వరకు వాడుకోకుండా మిగిలిపోయిన జలాల వాటా కింద 45 టీఎంసీలను లెక్కలతో సహా చూపించినట్లు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు నమోదులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. విద్యార్థులు లేకున్నా హాజరు నమోదు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు కొంతమంది వార్డెన్లు. విద్యార్థులు లేకున్నా హాజరు నమోదు చేసుకుని బిల్లులు డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో హాజరు నమోదు కోసం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువచ్చారు. అయితే వీటిని అడపాదడపా వాడి మళ్లీ పూర్తిగా పక్కన పడేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు నమోదు కోసం 4 ఏళ్ల కిందట బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది ఎస్సీ సంక్షేమ శాఖ. మొదటి ఏడాది పైలట్ ప్రాజెక్టు కింద అంతంత మాత్రంగానే హాజరు నమోదు చేసినా ఆ తర్వాత కరోనాతో ఈ విధానాన్ని పక్కన పెట్టారు. గతేడాది జిల్లాలోని 1-2 వసతి గృహాలు మినహా అన్నింటిలో అడపాదడపా హాజరు నమోదు చేశారు. మరికొన్ని వసతి గృహాల్లో విద్యా సంవత్సరం మొత్తం హాజరు నమోదుకు బయోమెట్రిక్ వాడకుండానే పక్కన పెట్టారన్న విమర్శలున్నాయి. బీసీ సంక్షేమ శాఖలో విద్యార్థుల హాజరు నమోదు కోసం 2 ఏళ్ల కింద బయోమెట్రిక్ మిషన్లను వసతి గృహాలకు అందజేశారు. మిషన్లు వచ్చినప్పటి నుంచి కొన్ని వసతి గృహాల్లో హాజరు నమోదు చేస్తుండగా మరికొన్ని వసతి గృహాల్లో వీటిని వినియోగించకుండా పక్కన పెట్టారు. విద్యార్థుల హాజరును మాన్యువల్ గానే వేసుకుని ఆన్లైన్ లో నమోదు చేసుకుంటున్నారు. ఇక మిషన్లు సరఫరా చేసిన ఏజెన్సీ తమకు కాంట్రాక్ట్ గడువు ముగిసిందని బీసీ సంక్షేమ శాఖ దగ్గర ఉన్న బయోమెట్రిక్ మిషన్లను వెనక్కి తీసుకుంది. దీంతో ఆ శాఖలో ఈ ఏడాది బయోమెట్రిక్ లేకుండానే విద్యార్థుల హాజరు నమోదవుతుంది. ఇవాళ విద్యార్థులకు సంక్షేమ హాస్టల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు అందాల్సినటువంటి మెనూ కానివ్వండి, వాళ్ళకి సరిగా పెట్టాల్సినటువంటి నాణ్యమైన భోజనం కానివ్వండి, వాటిని పెట్టకుండా 10 మంది విద్యార్థులు ఉంటే 50 మంది విద్యార్థులు ఉన్నట్టు హాజరు శాతాన్ని నమోదు చేసుకొని విద్యార్థులకు అందాల్సినటువంటి డబ్బుల్ని కొల్లగొట్టేటువంటి అధికారులు సంక్షేమ హాస్టల్లో వార్డెన్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఒకటైతే హాజరు నమోదు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య మరోలా ఉంటుంది. విద్యార్థులు లేకుండానే ఎక్కువ మంది హాస్టల్లో ఉన్నట్లు హాజరు వేసుకుని సంక్షేమాధికారులు బిల్లులు డ్రా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజన సంక్షేమ శాఖలో వసతి గృహ విద్యార్థుల హాజరు నమోదు కోసం ఆ శాఖ ఉన్నతాధికారులు బయోమెట్రిక్ విధానాన్ని తొలగించి ఫేస్ రికగ్నైజ్ యాప్ తీసుకొచ్చారు. ఫోన్ ద్వారా ఈ యాప్ లో విద్యార్థుల ఫోటోలు తీసి హాజరు నమోదు చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఒక కూసుమంచి వసతి గృహంలోనే 80% పైగా యాప్ ద్వారా మిగిలిన ఏ ఒక్క వసతి గృహంలోనూ పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. ఒక కమిటీని కూడా వేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇప్పటికే ట్రైబల్ వెల్ఫేర్లో కూడా పేస్ బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చారు. అది కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలో ఇలాంటి ఘటనలు ఎక్కువ పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ
వసతి గృహాల్లో కూడా ఇలాంటి జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక కమిటీని, ఒక నివేదికను వేసి ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి వసతి గృహాల వెల్ఫేర్ వార్డులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి. మా టైం పీరియడ్ అయిపోయింది కాబట్టి బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పేసి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఆలోచన చేయకపోవడం వల్ల ప్రభుత్వ సొమ్ము ఏదైతే అది మొత్తం దుర్వినియోగం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది వార్డెన్స్ అటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు మోసం చేస్తూ పేద పిల్లలు తినేటువంటి ఆహారం ఏదైతుందో ఆ ఆహారాన్ని కూడా తప్పుదారిలో చూపెడుతూ వాళ్ళు జేబులు నింపుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బయోమెట్రిక్ లేకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు అనేక రకాలుగా గండిపడుతోంది. చాలా మంది వార్డెన్లు, ఇన్ఛార్జీలు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.